ఏమండి చెప్పు. ఇగో ఈ చీర చూసిరు కదా, ఎంత బాగుంది కదా. అయితే బుక్ చేసుకుంటా కొంచెం ఆన్లైన్ చేయరా? దేనికి? ఊరికే బాగుంది కదా అని. ఎప్పుడు చీరలు బుకింగ్ అది తిన్నాడే. ఒక్కటిప్పి సగం ఇప్పి అన్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాం. ఈ చీర అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈయనతోటి ఎట్లనైనా ఈ చీర కొనిపించాల. ఈ చీర అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈయనతోటి ఎట్లనైనా ఈ చీర కొనిపించాల. ఏదో ఒక ప్లాన్ వేసి ఈయనతోటి కొనిపిస్తా. ఏం చేద్దాం? ఒక ఐడియా. అరే పెద్దోడా, ఒకసారి ఇక్కడ రానా? ఇంకా నానా ఇదో అని జరా కిందకి పోయి 2 ఫాంటా 2 ఫెవికిక్ తీసుకురావా? నువ్వు తీసుకురాపా, నేను చెప్తాను నీకు ఒక పని. ఏం చేస్తావు? ఫెవికికా తెచ్చినవా? డాడీ ఇందాక చీరకు పైసలు ఇమ్మంటే ఇయ్యలేదు. ఇప్పుడు దీనికి అత్త పెట్టి డాడీకి ఇస్తా, అప్పుడు ఇస్తున్నాడు. క్యాబ్ తిన్నాను. అదునాని ఏమండి, ఒక్కసారి రండి. సరే వస్తున్నాగు. ఏంది చెప్పు. ఫాంటా రాదమ్మని తెప్పించండి. ఇది క్యాప్ రావట్లేదు, మీరేమైనా తీస్తారా? ఇది కూడా రాదా? ఇది గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ క్యాప్ మీరు తీసిర్రు అనుకో, నాకు చీరిప్పియద్దు. క్యాప్ కానీ మీరు తీయకపోతే నాకు చీరిప్పియాల. క్యాప్ తీయడానికి కూడా ఇంకా పెట్టా. సరే అన్నారు కదా, మీరు బెట్ కట్టండి, మీకు వస్తుంది కదా. 2 ఒక చీర ఇప్పిస్తే ఒప్పుకుంటే అయిపోతుంది కదా. సరే గట్టిగా ఉంది, అదే రావట్లేదండి. రావట్లే కదండి. వస్తలేదు, చేసినట్టు ఏందో. నేనేం చేస్తాండి దాన్ని? సరే ఇది వస్తలేదు కదా, మీరు తీయలేదు కదా, మరి నేను తీస్తే నాకు 2000 ఇస్తారా? నాకు రాంది నీకు వస్తుందా? సరే వస్తేనే ఇవ్వండి. సరే చూద్దాం, తీసినాక ఇవ్వాలి. రావట్లేండి. నా వచ్చిందండి. నాకు రాంది నీకు వచ్చింది. మరి అంతే, మరి ఆడవాళ్ళతో పెట్టుకుంటే అంతే అండి. తేండి, చీరకి పైసలు ఇవ్వండి. ఇది మీరు తీయలేదు కదా, నేను తీసినా కదా, నాకు చీర అయితే ఇప్పియాలి మీరు. సరే బుక్ చేసుకో. నేను ఊరుకున్న చీర అయితే వచ్చేసింది. ఎట్లా అట్లా ఆయనకి బోల్తా కొట్టేసేసి చీర అయితే బుక్ చేయించుకున్నా. ఇది దాగాల, చీర బుక్ చేసుకోవాలా, హ్యాపీగా ఉంటుంది.